హలో ఎవ్రీవన్. ఈరోజు మా ఇంట్లో కర్రీ వచ్చేసి బీరకాయ పప్పు. బీరకాయ పొట్టు అనేది నీట్గా ఫస్ట్ ఇట్లా పీల్ చేసుకోవాలన్నమాట. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గాయస్, నేను కొత్తగా స్టార్ట్ చేశాను. పీల్ చేసుకున్నాక ఫ్రంట్ బ్యాక్ అన్నీ కట్ చేసుకొని అవి చిన్న చిన్నగా చాప్ చేసుకోవాలి. వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు ఒకటి చెప్తాను గాయస్. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్, కొంచెం సపోర్ట్ చేయండి. ఇక్కడ చూపిస్తున్న చిన్న చిన్నగా కట్ చేసుకోండి. మీరు ఎలా కట్ చేసుకుంటారో చెప్పండి ఫ్రెండ్స్. మా మమ్మీని యాక్చువల్లీ బీరకాయ పప్పు రొయ్యలు చేయమంటే మా మమ్మీ బీరకాయ పప్పు చేసి పడేసింది ఫ్రెండ్స్. మీకు బీరకాయ రొయ్యలు కాంబినేషన్ ఎవరికి ఇష్టం ఉంటుందో కామెంట్ చేయండి. మీరు అలా తింటారా చేసుకుంటారా అనేది. ఇప్పుడు కొంచెం పెసరపప్పు తీసుకోవాలి. దాన్ని ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలన్నమాట. ఇలా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం దాన్ని వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఏం చేయాలి ఇప్పుడు? వేరే బౌల్లోకి తీసుకొని దాన్ని కొంచెం నీట్గా వాష్ చేసుకోవాలి. కాసేపు వాటర్లో పెట్టాలన్నమాట. మళ్ళీ ఇదే ప్యాన్లో కర్రీకి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి. మా సైడ్ అయితే చలి మస్తు పెరిగింది ఐస్. మీకు ఎలా ఉందో కమెంట్ చేయండి. ఫుల్ చలి పెడుతుంది, ఇంట్లోంచి అసలు బయటికి వెళ్ళబుద్ధి అవ్వట్లేదు. ఎల్లిగడ్డ కొంచెం దంచి వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్, ఒక 2 or 3 అలా. మేము చేసేది ఇలా అనమాట. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. బీరకాయ కాంబినేషన్ తోటి ఇంకేమేమి ట్రై చేయొచ్చో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అవి కొంచెం ఫ్రై అయిన దాని తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఈ ఆవాలు జీలకర్ర అనేది నేనే రాసిన ఫ్రెండ్స్ నేమ్. నా యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి గాయస్, షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలా ఉంటే మనకి ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది కదా బాక్సెస్ మీద. సో అందుకోసమని అలా రాస్తున్నాను అన్నమాట. మీరు కూడా ఇలా రాసుకోండి, ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసి మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం అటు ఇటు కలిపేసి కొంచెం సాల్ట్ వేయాలి. ఆ సాల్ట్ వేస్తే ఆనియన్స్ అనేది తొందరగా మగ్గుతాయి అన్నమాట. రూమ్లోనే ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు అనేది మనం వాటర్లో వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వాష్ చేస్తున్నాం, ఇక్కడ వాష్ చేసి వేస్తున్నాను. కొంచెం కరివేపాకు వేసిన తర్వాత కరివేపాకు మీరు తింటారా లేదా దాన్ని తీసి పడేస్తారా చెప్పండి. కరివేపాకు తింటే మంచిగా హెయిర్, ఐస్, హెల్త్కి మంచిది అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ చాప్ చేసి పెట్టుకున్న బీరకాయ ఈ బీరకాయ 4 మెంబర్స్కి సరిపోతుంది. 4 మెంబర్స్ సరిపోయేంత కర్రీ ఇది, ఒక రోజు అన్నమాట, ఫ్యామిలీ. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాయి కదా. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్,
ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు తగినంత పసుపు వేసుకున్న మళ్ళీ అంతా మిక్స్ చేసిన తర్వాత మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ బీరకాయ పీసెస్ అనేది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ పీసెస్ అన్నీ ఇప్పుడు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అన్నీ కలిపేటట్టు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూస్తే కలర్ బాగుంది కదా, గ్రీన్ ఇంకా ఆనియన్ పింక్, చూడడానికి బాగుంది కదా ఫ్రెండ్స్. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కాసేపు మూత పెట్టుకొని స్లిమ్లో పెట్టుకోవాలన్నమాట. అవి కాసేపు మగ్గుతాయి. ఇలా అవుతుంది ఫ్రెండ్స్. తర్వాత సో ఇలా కొంచెం మగ్గుతాయి అన్నమాట. మూత తీసి చూసాక ఇలా ఉంది అన్నమాట. కాసేపు మగ్గాయి ఇప్పుడు ఇవి. ఇటు పక్క ఎగ్స్ ఫ్రెండ్స్ మనం కట్ చేసి పెట్టుకుంటే ఇన్ని అనిపిస్తాయి, కానీ ఇంతే అవుతుంది కర్రీ మాత్రం. ఇది ఇంకా దొండకాయ ఇంకా పాలకూర అయితే కొంచెమే అయింది. చూడడానికి ఇంత క్వాంటిటీ కనిపిస్తాయి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం మిక్సింగ్. ఇంకా బీరకాయ పప్పు కాంబినేషన్గా బాయిల్డ్ ఎగ్ తీసుకుంటాము. మీరు ఎలా తింటారో చెప్పండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనము ఇంతకుముందు వాష్ చేసి పెట్టుకున్నాం కదా పప్పు, సో అది వాటర్ పంపేసి కొంచెం వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 2 టమాటోస్ కట్ చేయాలి. ఒక 2 టమాటోస్ కూడా వేస్తాం ఫ్రెండ్స్, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు పప్పు వేసేద్దాం దీంట్లో. పప్పు వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకుందాం మంచిగా. ఇలా అంతా కలిసిపోయేటట్టు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న దాని తర్వాత మూత పెట్టేస్తాం. ఇప్పుడు టమాటోస్ కట్ చేసుకుందాము. ఒక 2 సరిపోతాయి టమాటోస్. మీకు ఎక్కువ కావాలంటే కూడా ఇంకా తీసుకోవచ్చు, కానీ బాగోదు. ఎవరి టేస్ట్ వాళ్ళది కదా. టమాటోస్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు కలిపి పెట్టుకున్నాం కదా ఇంతకుముందు, అది ఒకసారి చూస్తాం. మళ్ళీ అడుగంటుద్ది, అందుకే కలుపుకోవాలి. పెసరపప్పు ఉట్టిగానే అడుగంటుకుపోద్ది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా అలా పెట్టి వదిలేయద్దు, మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు కొంచెం కారం తగినంత. మేము కారం కొంచెమే తింటాము కాబట్టి లైట్గానే వేసుకుంటున్నాం. కారం వేసాక ఒకసారి మిక్స్ చేసుకుందాం, అంతా మిక్స్ అయ్యేలాగా. మళ్ళీ కొంచెం మీకు సరిపోలేదు అనుకుంటే కొంచెం వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోండి.
ఇప్పుడు మనం కట్ చేసి మిక్స్ చేశాక నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసేద్దాం. టమాటోస్ వేసి మిక్స్ చేసుకున్న దాని తర్వాత మూత పెట్టేస్తాం. మూత పెడితే కాసేపు మగ్గుతాయి అన్నమాట. టమాటా మంచిగా మగ్గిపోతుంది. తర్వాత ఇలా అవుతుంది. ఒకసారి మళ్ళీ మిక్స్ చేయాలి మూత తీసుకొని. తర్వాత కొన్ని వాటర్ పోసుకుందాం. కొన్ని వాటర్ పోసి అంతా కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకొని స్లిమ్లో పెట్టుకోవాలి. మంచిగా ఉడుకుద్ది. ఇప్పుడు మన రైస్ కూడా రెడీ అయిపోయింది. చలికాలంలో వేడివేడి అన్నం అయితే తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. చల్లన్నం అయితే అమ్మో ఈ వెదర్కి లోపలికి పోనే పోదు. కొంచెం ధనియాల పొడి వేస్తాం ఇప్పుడు. సో ఇప్పుడు అంతా కర్రీ దగ్గరికి అయిపోయిందనమాట. నెక్స్ట్ మనం ధనియాల పొడి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి గైస్. ఇప్పుడు ధనియాల పొడి వేసుకుంటున్నాము. కొంచెం ధనియాల పొడి ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. సో ధనియాల పొడి వేసుకుంటాము. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర, ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఈ కొత్తిమీర వచ్చేసి మా ఊరు నుంచి మమ్మీ తీసుకొచ్చింది అనమాట. నేను లాస్ట్ వ్లాగ్లో మీకు చెప్పాను ఫ్రెండ్స్, మీరు చూస్తే మీకు ఐడియా ఉంటుంది. కొత్తిమీర, పాలకూర, ఇంకా కొన్ని రేగ్గాయలు కూడా తీసుకొచ్చింది అనమాట. రేగ్గాయలు ఇప్పుడు ఎక్కడ కనబడట్లేదు కదా. కొంచెం కొత్తిమీర గార్నిషింగ్కి కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని కాసేపు మూత పెట్టుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది అనమాట. మీరు ఇలా మూత తీసి అలా కలిపి పెట్టుకుంటే అంత బాగా రాదు. అంతా కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకుందాము. వాటర్ అంతా ఇంకిపోయాయి కదా ఇంతమంది మనం వాటర్ పోసినప్పుడు. అటు పక్కన ఎగ్స్ బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు అంతా మిక్స్ చేసేసి క్యాప్ పెట్టుకుందాము. కొంచెం మిగిలిపోయింది కొత్తిమీర, అది కూడా వేసేసింది మా మమ్మీ. నెక్స్ట్ ఆఫ్ చేసేసినాక చూద్దాం కర్రీ ఎలా వచ్చిందో. ఫైనలీ మన బీరకాయ పప్పు రెడీ. గుమగుమలాడే బీరకాయ పప్పు. టేస్ట్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయకపోతే ఎప్పుడైనా ట్రై చేయండి. బాయిల్డ్ ఎగ్స్. ఇప్పుడు పాపడాలు ఎంపుతున్నా ఫ్రెండ్స్. అందరికీ బాయిల్డ్ ఎగ్స్ వద్దంట, సో పాపడాలు ఎంపుతున్నా. ఇవి వచ్చేసి టమాటో ఫ్లేవర్, సేమ్ వడియాల టేస్ట్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా తిన్నారో, ఇవి ఎక్కడైనా చూసారో కామెంట్ చేయండి. చిన్న పాపడ్స్ ఇవి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐటెం కావాల్సి వస్తుంది కాబట్టి చేయాల్సి వస్తుంది. వేడి అన్నం, బీరకాయ పెసరపప్పు, బాయిల్డ్ ఎగ్, పాపడాస్ ఇవన్నీ కాంబినేషన్ పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది. పాపడాస్ రెడీ. దీంట్లో లాస్ట్ ఒక అప్పడం మిగిలిపోయింది గైస్, అది కూడా వేసాను వీటితో పాటు. సో ఇది మా లంచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.